వెలిగిస్తేనే లేచి కన్నీళ్లతో పదాలు తుడచి ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా కైశ్రాజుకి ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన ఎక్కువనే లేచి యేసయ్య పదాలు పట్టి వెలిగిస్తేనే లేచి కన్నీళ్లతో పదాలు తుడచి మూడో జామున లేచి మోకాలను వాంచి చేతులెత్తి శుద్ధి చేసి నన్ను నేను మరచిపోయే మూడవ జామున లేచి మోకాలను వాంచి చేతులెత్తి శుద్ధి చేసి నన్ను నేను మరచిపోయే యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు యేసయ్య చెంత నాకు చింతలేనలేదుగా యేసయ్య చింత నాకు చింతలేనలేదుగా ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకి ఆరాధన రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను నింపుమా అంచుల వరకు నింపుమా అంచుల వరకు నికింపుగా మార్చబడుటకు నికింపుగా మార్చబడుటకు రతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను రతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను నింపుమా అంచుల వరకు నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు నీకింపుగా మార్చబడుటకు రతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను రతి కుండను నేను అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి వందనాలండి. ఈరోజు ఈ ప్రపంచ చరిత్రను మార్చేసిన ఈ ప్రపంచ మానవాళికి ఒక గొప్ప ఆధ్యాత్మికమైన పునాది వేసిన మేడగది యేసుక్రీస్తు వారు పస్కా పండుగను ఆచరించడానికి ఒక మేడగదిలో ఆయన శిష్యులతో కూర్చున్నారు. ఆ మేడగది నుంచి వారు పాటలు పాడుకుంటూ గెచ్చమైన తోటకు వెళ్ళారండి. గెచ్చమైన తోటలో ఏం జరిగిందండి? ఆయనను బంధించారు. ఇక శిలువ యాత్ర ప్రారంభమైంది. ఈ రోజున యేసుక్రీస్తు వారు పస్కా పండుగను ఆచరించడానికి మేడగదిలో సమావేశమై ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి 3 మూలమైన ఆధ్యాత్మికమైన పునాదులను నియమాలను నియమించాడు ఆయన. ఈ లోకంలో ఏ మనిషి అయినా సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అంటే, ఏ దేశమైనా బాగుపడాలంటే, ఎవరైనా క్షేమంగా ఉండాలంటే ఈ 3 నియమాలు, ఈ 3 మూల సూత్రాలను మనసులో పెట్టుకోవాలి. మొట్టమొదటిది యేసుక్రీస్తు వారు
తనను తాను తగ్గించుకుని ఆయన శిష్యుల పాదాలు కడుగుతున్నారండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1-17 వచనాలు చూస్తే యేసుక్రీస్తు వారు ఒక తువాలను నడుముకు చుట్టుకొని శిష్యుల పాదాలు పట్టుకొని ఆ కాళ్ళు కడుగుతున్నట్టుగా కనపడుతూ ఉంది. పరలోకములో ఉన్న దేవుని మహిమను గురించి మనకి ఒక అవగాహన ఉండడం మంచిదండి. పరలోకములో ఉన్న సింహాసనమందున్న దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవడం మంచిదండి. ఎంత గొప్పది అంటే ఆయన ముఖ తేజస్సును కొలవడం కుదరదండి. మన క్యాలిక్యులేటర్లో మన సెల్ ఫోన్లో ఉన్న నెంబర్లు సరిపోవండి. అంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఒక సామాన్యమైన మనిషిగా వచ్చాడు. ఒక సామాన్యమైన వడ్రంగివాడిగా ఈ లోకంలో ఉన్నాడు ఆయన. చివరికి ఆయన జీవితంలో ఆఖరు సాయంకాలం, బ్రతికి ఉండగా ఉన్న ఆఖరు సాయంకాలం ఆయన శిష్యుల పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి గర్విష్ఠులంటే ఇష్టం ఉండదండి. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనలో ఉన్న గర్వమే సమస్తమైన సమస్యలకు మూల కారణం అవుతుంది. ఇక్కడ దేవుడే నరావతారిగా ఉండి ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ తగ్గించుకోవడం నేర్పిస్తున్నాడు మనకి. ప్రేమను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన మన ఎడల ఎలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉండి కూడా దేవుడైండు కూడా ఎంతగా తగ్గించుకుంటున్నాడో అనేది ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి అసాధ్యమైంది దేవుడు సాధ్యంగా చేసి చూపించాడండి. నేను ఊహించుకుంటున్నానండి, ఆ కాళ్ళు కడిగే కార్యక్రమంలో ఇస్కరియోతు యూదా కాళ్ళు యేసయ్య చేతులకు వచ్చినాయి. నేను ఊహించుకుంటున్నాను, నేను కూడా సంఘంలో కాళ్ళు పాదశుద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాను. నాకు ద్రోహం చేయబోయేవాడు కాళ్ళు నా చేతిలోకి వచ్చినాయి. నేనేం చేస్తాను? మనం యేసుప్రభు అంత మంచివాడు అండి. దేవుడు ఈ లోకానికి చాలా విలువైన మాట చెప్తున్నాడండి, తగ్గించుకోవాలి మనం. ఒక భక్తుడు ఇలా అన్నాడు, చక్కగా ఇలాగ అంటే ఇరిగిపోయే తెర్మాకోలు కొమ్ములు ఎట్టుకుందాం కంచేపు. ఇలాగ ఈ ఫీజులు అటు ఇట్లకి ప్యాకింగ్ మధ్యన పెడతారు కదా, తెల్లగా ఉంటాయి, అది ఉట్టుదే పెట్టుకుని అందరూ కొమ్ములు ఎట్టుకుందాం. లిఫ్ట్లోకి వెళ్ళాలి, ఎంతమంది ఎక్కగలరు? ఒక కొమ్ము తగలకోకుండాను ఒకలే, లేకపోతే ఇద్దరు. 8 మండుగురు ఎక్కే ఆ లిఫ్ట్లోకి ఎంతమంది ఎక్కుతారండి? ఏమడ్డొస్తున్నాయి? గర్వం మనిషి కలిసి ఉండకుండా చేసేస్తుంది, ఒకరికొకరు పొత్తు లేకుండా చేసేస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. యూదుల ఆచారం ప్రకారంగా ఎవరు పాదాలు కడుగుతారండి? పనివాళ్ళు కాదు. పనివాళ్ళలో కూడా రకాలు ఉన్నారండి. అమ్మగారి దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, అయ్యగారి దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, వంటగదిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, బయట పెత్తనాలు చేసేవాళ్ళు ఉన్నారు, బజార్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు, చాలా రకాల పనులు ఉన్నారు. కానీ కాళ్ళు కడిగే పని వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు చివరి స్థాయి, లాస్ట్ క్లాస్ అనమాట. ఇంకా అంతకు మించి చీపు రకం పనులు, ప్రాధాన్యత లేని పనులు ఎవరు ఉంటారండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం వరకు తగ్గించుకుని శిష్యుల పాదాలు కడుగుతున్నాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మన దగ్గరికి వస్తుంది ఈ వాక్యం. ఈ రోజున నువ్వు సమస్య అని అనుకుంటున్న ఆ సమస్యకు కారణం నీ గర్వమేమో, నువ్వు తగ్గించుకోకపోవడం వల్ల, నువ్వు మాట్లాడిన మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల సమస్యలు వచ్చినాయేమో. ఈ లోకంలో
మనుషులు సంతోషంగా క్షేమంగా ఉండాలంటే గర్వం మంచిది కాదండి. యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకున్నాడండి. ఎంతగా తగ్గించుకున్నాడంటే, మనం పనులు చేస్తూ ఉంటామండి, చాలా తెలివైన వాళ్ళు మనం. ఒక్కొక్క తల్లి ఏం పని చేయదు, చక్కగా నీట్గా డ్రెస్ వేసుకుని నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది. ఆవిడ ఫుల్ మార్కులు వేసేయాలి మనం. కొంతమంది పాపం కష్టపడి పని చేస్తూ ఉంటారు, ఎవరికి తెలవదు. ఇలాగ రకరకాలుగా ఉంటున్నాం మనం. ఈ రోజున దేవుని విషయంలో మన ప్రవర్తన ఎలాగుంది అనేది ప్రశ్న. యేసుక్రీస్తు వారు పాదశుద్ధి ద్వారా చాలా మర్మాలను దాంట్లో దాల్చి ఉంచాడండి. నేను అనుకుంటున్నాను, ఈ తణుకు పరిసర ప్రాంతాల్లో మనము మాత్రమే పాదశుద్ధి కార్యక్రమం చేస్తున్నాం. హల్లెలూయా. ఎక్కడా లేదండి, ఏ సంఘాల్లో కూడా లేదండి, మనము మాత్రమే చేస్తున్నాం. ఈ పాదశుద్ధి కార్యక్రమం ద్వారా యేసుక్రీస్తు వారు శిష్యులకు తన ప్రేమను వ్యక్తం చేసి వారిని క్షమించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళని అభిషేకించాడు. హల్లెలూయా. మనం పాదశుద్ధి కార్యక్రమంలో చేస్తే ఏం జరుగుద్దండి? ఒకరినొకరు క్షమించుకోవచ్చు, ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు, ఒకరి గురించి ఒకరు బలంగా ప్రార్థన చేయొచ్చు. ఎక్కడో మనల్ని గాయపెట్టి మనల్ని బాధ పెట్టి ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుండి ఒక మనిషి కాళ్ళు పట్టుకుని కడుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటుంటే, నిన్ను గాయపెట్టిన వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నిన్ను అవమానపరిచిన వాళ్ళు, నీ గురించి చెడ్డగా ఆ నోట ఊరంతా స్ప్రెడ్ అయ్యేలాగా, వ్యాప్తి అయ్యేలాగా మాట్లాడిన నీ వ్యతిరేకుల్ని నువ్వు క్షమించడం ద్వారా నీకు విస్తారమైన దీవెనలు దేవుడు నీ మీద కుమ్మరించనై ఉన్నాడు. హల్లెలూయా. పాదశుద్ధి కార్యక్రమం అనేది మామూలుది కాదండి. పాదశుద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా మనము శాపాల నుంచి బయటకు వస్తాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. యేసుక్రీస్తు వారు చేసిన పని ద్వారా యేసయ్యకు దగ్గర అయిపోతాం. యేసుక్రీస్తు వారు మేడగదిలో ఆయన చేసి చెయ్యమని చెప్పారు. హల్లెలూయా. మనకొక్కడికే ఆ అదృష్టం ఉందండి, మనము పాదశుద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం. హల్లెలూయా. ఎవరైనా ఎందుకు అక్కడికి వెళ్ళడం అనవసరం అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? యేసయ్యను అర్థం చేసుకోవడానికి వెళ్తున్నాం, వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం, ఈ ప్రశాంతమైన సమయంలో తెల్లవారుజామున దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి వెళ్తున్నాం అని చెప్పడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ప్రశ్నించే వాళ్ళు రకరకాలుగా ఉన్నారండి. మనం చెప్పడంలోనే ఉంది. ఇంకా ఈ కార్యక్రమం ఎందుకు 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 ఇది జరగకోకుండా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. సమాధానం మీరే చెప్పాలి. యేసుక్రీస్తు వారు పాదాలు శుద్ధీకరించి శిష్యులకు తన అనంతమైన ప్రేమను వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాడు. రెండవది లూకాసు వార్త 22వ అధ్యాయము 1-20 చూస్తే, ఆయన తన శరీరాన్ని తన రక్తాన్ని వారికి పంచుకోమని చెప్పారు. ప్రభురాత్రి భోజనం అన్నారండి దాన్ని. ఈ కార్యక్రమం అంటే ఇష్టం లేని వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అంటారు. సాంప్రదాయకంగా మన ఆదివారం చర్చిల్లో ఈ ప్రభురాత్రి భోజనం పంచుకోవడానికి కొద్ది నిమిషాలు కేటాయించడం జరుగుతుంది. కానీ ఈ శిలువ ధ్యాన కూటాల్లో ఈ 46 రోజులు మనం చేసే పని ఏంటండి? ప్రతిరోజు ఒక పద్ధతి ప్రకారంగా మన మనసును శిలువ దగ్గరికి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నమే ఈ ఉదయకాల ప్రార్థనా కూడిక. ఆయన మనుషులకు అర్థం కానిది, యూదులకు అర్థం కానిది ఆయన అక్కడ రూపాంతరంగా చెప్పి చూపించాడండి. ఇది నా శరీరము, కొద్ది గంటల్లో మీకోసం నలగగొట్టబడుతోంది, మండు టెండలో కాల్చబడుతోంది, మీ కొరకు నేను దహన బలియాగంగా అయిపోతున్నాను, ఇది నా శరీరము అని చెప్పి ఆయన రొట్టెను విరిచి అందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. నిజమేనండి, ఒక గోధుమ గింజ రొట్టెగా మారడానికి జరిగే ప్రాసెస్ యేసుక్రీస్తు వారు సిలువలో అయిన బలియాగానికి సాదృశ్యంగా ఉందండి.
మీరు కావాలంటే చపాతీలు మీ ఇంట్లో చేసేటప్పుడు పిండి చక్కగా ముద్ద తయారవ్వాలంటే ఏం చేస్తారండి? గుద్దుతారు, నీళ్ళు వేస్తారంట. గుద్దుతారా గుద్దరా? యేసుప్రభుని గుద్దలేదండి, పిడిగుద్దులు గుద్దారండి, మొహం మీద గుద్దారండి. ఒక గోధుమ గింజ రొట్టెగా కాల్చబడడానికి జరిగే విధానము యేసుక్రీస్తు వారు మేడగది నుంచి కల్వరిగిరిలో శిలువపై ఆయన చేసిన త్యాగానికి సాదృశ్యంగా ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించండి, మనం రొట్టె ఎలా చేస్తున్నాము, చపాతీ ఎలా చేస్తున్నాము. గోధుమ పిండితో చేసేది ఆలోచించండి. గోధుమ పిండికి మైదా పిండికి తేడా తెలియని జనం తయారయ్యారు. ఇప్పుడు గోధుమ పిండి మైదా పిండి ఒకటి కాదండి. అర్థంలో ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా ప్రతిరోజు ఇక్కడ ఆయన చేసిన త్యాగము, ఆయనలో ఉన్న అనంతమైన ప్రేమను మనం తెలుసుకోవడానికండి. ఇది దేవుని ఆజ్ఞ. చెయ్యమని చెప్పాడు. ఆయన వచ్చే వరకు మనం పోయే వరకు చేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మామూలుగా చర్చికి వెళ్ళే వాళ్ళకి, చర్చికి వెళ్తూ వాళ్ళ సంఘాల్లో నమ్మకంగా ఉంటూ ఈ శ్రమణ కాల కూటాలకి, ఉదయకాల ప్రార్థనకు వచ్చే వాళ్ళకి తేడా ఏంటంటే, వీళ్ళు వాళ్ళ మనస్సును సిలువ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్ష పళ్ళని గానుగలో వేసి తొక్కుతారండి, బలమైన రాతి పెట్టి అదుముతారండి, ప్రెస్ చేస్తారండి గానుగలో పెట్టి. అప్పుడు రక్తంలాగే ఉండదండి, కొంచెం కలర్ మారుతుంది, కానీ రక్తంలాగా ఆ చిక్కటి ద్రాక్షరసం బయటకు వస్తుందండి. యేసుక్రీస్తు వారు ఆయన తన శరీరాన్ని, ఆయన తన రక్తాన్ని ఎలా చిందించాడు అనేది చూస్తే, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ మనస్సును ఆ శిలువ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన శరీరము, ఆయన రక్తాన్ని నువ్వు పరిశీలనగా చూస్తే నీకు పట్టిన దరిద్రం పోతుంది. అమ్మా, చూడడం ద్వారా కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ మామూలు కళ్ళు మూసేసి మనోనేత్రాలు తెరిచి మన మనస్సు కళ్ళతో యేసయ్య శిలువను చూడాలి మనం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎలా రక్తం చిందించాడంటే, గానుగ చేత బలముగా అదిమి పెట్టి ఎముకలోంచి గుండెల్లోకి బెల్లం దిగినప్పుడు ఆ గుండె కొట్టుకోవడానికి గుండె పొరల మధ్యన ఉండాల్సిన ఆ నుసినీళ్ళు కూడా లేవండి, అది కూడా బయటకు వచ్చేసిందండి. యేసుక్రీస్తు వారి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని ఆయనలో ఉన్న అనంతమైన ప్రేమను మనం అర్థం చేసుకోవడం ద్వారా మన భక్తికి పునాది ఉందండి. యేసుక్రీస్తు వారు మేడగదిలో 3 విషయాలను స్థాపించి ఇవి చేయమని చెప్పారు. మొట్టమొదటిగా తగ్గించుకోవాలి, పాదశుద్ధి, శత్రువులను క్షమించాలి, మనల్ని గాయపరిచిన వాళ్ళని క్షమించాలి. రెండవది, ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ మట్టి, ఈ గాలి, ఇక్కడ తాగుతున్న నీళ్లు ఎలాంటిది అంటే, అమ్మ నేను మాట్లాడేది మన గురించే మాట్లాడుతున్నాను, ఎవరి గురించే కాదు. మనకి చేసిన మేలు గుర్తుంచుకునే రకం కాదు మనం. ఎందుకో ఈ గోస్త నది పరివాహక ప్రాంతాల్లో ఈ తణుకులో ఎవరు కొట్టుకోరు, కానీ ఎనుపోట్లు బాగా పుడుతారు. చాలామంది ఆఫీసర్లు తణుకు రావాలని కోరుకుంటారు. మనము క్రైస్తవులంగా యేసయ్యను, యేసయ్య చేసిన త్యాగాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే నీకు అర్థమవుతుంది ఆయనలో ఎంత ప్రేమ ఉందో. ఆయన నీ కోసం, నీ కుటుంబం కోసం ఏమైనా చేస్తాడు, ఏమైనా చేయగలవాడు. ఆయనలో అంత ప్రేమ ఉంది, అంత శక్తి ఉంది, అంత మహిమ ఉందని నీకు తెలవడానికే. నన్ను తలుచుకోండి, నన్ను గుర్తుంచుకోండి అని మీరు ఎప్పుడు అంటారు? వాళ్ళతో ఏదైనా పని ఉన్నప్పుడు అంటారు మీరు. దేవుడు అన్నది అందుకు కాదండి. ఆయన శిలువని ధ్యానం చేస్తే, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నువ్వు ధ్యానం చేస్తే, ఆయన ఎంత గొప్పవాడో, ఎన్ని మేలు చేస్తాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయనలో ఎంత మహిమ ఉందో నీకు అర్థమవుతుంది.
దాని ద్వారా ఆ రోజు నుంచి నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. నీకు మేలు చేయడానికి, నిన్ను పాపము నుంచి శాపము నుంచి విముక్తి చేయడానికి యేసుక్రీస్తు వారు నన్ను గుర్తుంచుకోండి, నేను వచ్చే వరకు నా శరీర రక్తాల్లో పాలు పంచుకోండి అని చెప్తున్నాడు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ధ్యానపూర్వకంగా మనస్సు పెట్టి పాలు పంచుకుంటే మన శరీరంలోనికి ఆయన ప్రసన్నత, ఆయన అభిషేకము, ఆయన ఆశీర్వాదాలు ప్రవహిస్తాయండి. నువ్వు ధ్యానపూర్వకంగా నిజమైన అవగాహనతో ఇది యేసుక్రీస్తు వారి శరీరము, ఇది ఆయన రక్తము, నా కోసం యేసయ్య ఎంత త్యాగం చేశాడనేది గుర్తు చేసుకుని నువ్వు తీసుకున్న రోజున నీలో చాలా అద్భుతాలు జరుగుతాయండి, చాలా అద్భుతాలు జరుగుతాయండి. మనము ఆ యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని ఒక పద్ధతి ప్రకారంగా 46 రోజులు ఎందుకండి? ఓ 10 నిమిషాలు సరిపోవా? ఒక ఊర్లో ఏదో బుర్రకథ జరుగుతుందంట. పలానా రెడ్డి గారు వచ్చారు, మొదలెట్టారు. అంతకన్నా ఇంకో రెడ్డి గారు వచ్చారంట, మళ్ళా మొదలంట. రెడ్డి వచ్చి మొదలనేది సామెత పుట్టింది. మనం ఒక్కసారిగా ప్రారంభం అవట్లేదు, మనమందరం ఐక్యంగా వ్రతం చేయట్లేదు. ఎంతోమంది మధ్యలో వదిలేస్తున్నారు, ఎంతోమంది మధ్యలో చేరుతున్నారు. మనమందరము కలిసి అందుకోవడానికి, మనమందరం కలిసి తయారవడానికి, మనమందరం కలిసి ఏక మనసుతో నిలబడి ప్రార్థన చేయడం నేర్చుకోవడానికి, మనమందరము కలిసి మన మనసును సిలువైపు తీసుకెళ్ళడం కొరకు ఈ 46 రోజులండి. మీరు నేర్చుకున్న తర్వాత, మీరు ధ్యానం చేసిన తర్వాత 1 నిమిషం సరిపోద్ది. 1 నిమిషంలో మీరు కూర్చున్న చోట మీ మనస్సును యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళొచ్చండి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం, ఆ భాగ్యము పొందడానికే ఈ శబ్దయంత్రం ద్వారా వింటూ టీవీలో చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు, మేము ఇంటికాడే కూర్చుని చేయగలం. మంచిదండి, చేయండి, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు. కానీ భక్తి అనేది కొన్ని విషయాలు అందరం కలిసే ప్రాక్టీస్ చేయాలి. పరలోకం వెళ్ళిన తర్వాత సింగల్గా చేస్తామండి. మనం మాట్లాడరండి, సింగల్గా భక్తి చేయడం కుదరదండి. ఈ ఉదయకాల ప్రార్థన యొక్క ముఖ్య అంశం ఏంటంటే యేసయ్యను అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు మేడగదిలో ఆయనకున్న చివరి రోజున 3 విషయాలు స్థాపించి ఈ క్రైస్తవ లోకమంతా ఆచరించమని చెప్పాడు ఆయన. మొట్టమొదటిది పాదశుద్ధి, రెండవది ఆయన శరీరము రక్తములో పాలు పంచుకోవడం, మూడోది ఏంటండి? లూకాసు వార్త 22:24 నుంచి ఎవరన్నా చదవండి. తమలో ఎవడు గొప్పవాడు? వివాదం పుట్టిందంటండి, చాలు. మనలో కూడా ఉంటుందండి. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆల్రెడీ చేసి చూపించారండి. ఈ లోకంలో మనుషులందరూ కూడా మెహర్బానీ కోసం బతుకుతూ ఉంటారు. మేము ఇంత అని చెప్పుకోవడానికి బతుకుతూ ఉంటారు. మనం బ్రతకాల్సింది ఎందుకంటే అనేక మందిని దీవించడానికి, అనేక మందికి సహాయం చేయడానికి, దేవుని ప్రేమ ద్వారా అనేక మందికి పంచడానికి మనం బ్రతకాలి. ఈ లోకంలో పెత్తనాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఈ లోకంలో అధికారం చలాయించే వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడండి? ఇక్కడికి, ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? నశించిపోతున్న మనలను వెదికి రక్షించడానికి వచ్చాడు ఆయన. క్రైస్తవులంగా ఉన్న మనం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము నేను గొప్ప అనుకోవడం కన్నా యేసుక్రీస్తు వారు స్వయంగా అన్న మాట ఏంటి తెలుసా? భోజనానికి కూర్చోవడం గొప్ప, భోజనం వడ్డించడం గొప్ప అన్నాడు ఆయన. ఏది గొప్ప అండి? లోకం ఏం చెప్తుందో తెలుసా? భోజనానికి ముందుండాలని చెప్తుంది. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? భోజనానికి కూర్చోవడం పెద్ద గొప్ప ఏం కాదు, నువ్వు అందరికీ వడ్డించు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి లోకములో ఉండగా చాలా చిన్ని మాటలతో గొప్ప విషయాలు చాలా చక్కగా చెప్పారండి.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము తగ్గించుకుని ఇతరులకు దేవుని ప్రేమను పంచే వారంగా ఉంటే, ఇతరులకు సహాయం చేసే వారంగా ఉంటే దేవుడు మనల్ని విస్తారంగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టం లేదు గర్వం. తగ్గించుకునేవారంటే ఆయనకి చాలా ఇష్టం. ఎన్ని ఆశీర్వాదాలైనా ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడండి. 200 సంవత్సరాల క్రితం కొత్తగా మన ప్రాంతానికి, మన జిల్లాలకు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు మిషనరీలు వచ్చినప్పుడు ప్రజలందరూ వింతగా చూస్తున్నప్పుడు ఈ తెల్లోళ్ళను, ఈ తెల్ల మిషనరీలను రిక్షా ఎక్కించుకుని రిక్షా తోలినవాడు, మంచినీళ్ళు ఇచ్చినవాడు, వంట చేసినవాడు, ఆ కుటుంబాలు ఈ రోజున కోటీశ్వర్లండి. ఆ కుటుంబాలు దీవించబడ్డాయండి. వాళ్ళు ఇప్పుడు వరల్డ్ ఫేమస్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము తగ్గించుకుంటే, దేవుని కొరకు తగ్గించుకుంటే ఖచ్చితమైన ఆశీర్వాదాలు ఉంటాయండి. ఎవరెవరు తగ్గించుకున్నారు, వాళ్ళ కుటుంబాల పేర్లేంటి, వాళ్ళ పేర్లేంటి నేను చెప్పగలను, అనవసరం. ఇక్కడ వాక్యమే ప్రధానమైంది. వాక్యం ఏం చెప్తుందంటే, భోజనానికి కూర్చోవడం పెద్ద గొప్ప ఏం కాదు. నువ్వు అనేక మందికి వడ్డించు, నువ్వు సహాయం చేయి, నువ్వు సేవ చేయి, నువ్వు అనేక మందికి సహకరించు, నీ సహాయాన్ని అందించు అని చెప్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను వాక్యాన్ని ముగించే ముందు ఆయన పాదశుద్ధి ద్వారా శిష్యుల పాదాలు కడిగి ఆయన క్షమిస్తున్నాడు. హల్లెలూయా. మనం క్షమిస్తున్నామా? అమ్మా, ఈ రోజున నీకు ఇంకా స్వస్థత రాలేదంటే నువ్వెవరో ఒకళ్ళ మీద క్షమించరాని విషయాన్ని పెట్టుకుని ఉండడం వల్లనే స్వస్థత నీ దగ్గరికి రావట్లేదు. ఈ రోజున దేవుడు నీకు చూపించినప్పుడు, నీ మనసులో ఫలానా వ్యక్తి మీద అభ్యంతరకరమైన విషయాలు ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళక్కలేదు. కానీ ముందు మీరు వ్యక్తిగతంగా, మీరు ఏకాంతంగా తలుపు మూసుకొని మీ ఇంటిలో మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ మనిషిని క్షమించండి. ఎవరికి వినపడక్కర్లేదండి, ఎవరికి వినపడక్కర్లేదు, దేవుడు వినగలడు. మౌనంగా ఆ మనిషిని క్షమించండి. క్షమిస్తూ, ప్రభువా నేను క్షమిస్తున్నానని చెప్పండి. స్వస్థత మీ మీదకి వస్తుంది. యేసుక్రీస్తు వారు తనకంటూ ఏమీ ఉంచకుండా సమస్తాన్ని ఆయన బలియాగమైపోయాడు. ఆయన తగ్గించుకోమని చెప్తున్నాడు. ఈ 3 సూత్రాల మీద క్రైస్తవ్యం నిలబడి ఉందండి. ఈ రోజున ఈ 3 విషయాలు ప్రాక్టీస్ చేయడానికే ఈ ఉదయకాల ప్రార్థన కూడికలో మనం పాలు పంచుకుంటున్నాం. నువ్వు ఎవరిని తీసుకురాలేవట్లేదు, నువ్వు పిలిస్తే ఎవరు రావట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు తగ్గించుకోలేదు, నీకు ఇంకా కొమ్ములు ఉన్నాయి, నీకు ప్రేమ లేదు, నువ్వు పిలవడం కుదరట్లేదు నీకు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అమ్మా, నాకులా ఉండండి, నా అడుగుజాడల్లో నడవండి, నా ప్రేమను పంచండి. ఈ దినము ప్రభా నీ దాసులను నిలబెట్టుకుని నా తండ్రి ఆ మేడ గదిలో ఉన్నటువంటి అనుభవం మాకు నేర్పిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అడుగుని మీకు ఇవ్వబడును అన్నావు. మేము అడుగుతున్నాం ప్రభా, ఇప్పుడే మా అవసరతలు తీర్చండి. ప్రార్థించిన ప్రతి వారికి ప్రభా వారి కుటుంబాలను మేలులతో నింపండి. ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి, వచ్చిన ప్రతి వారికి, ఇక్కడ నిలబడిన ప్రతి వారిని దీవించండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి ప్రభా. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ నడినెత్తి నుండి అరికాల వరకు స్వస్థపరచండి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి గృహాన్ని దీవించండి ప్రభా. ఈ తెల్లవారుజామున జరుగుతున్న కూడిక ద్వారా ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ ఇరుగు పొరుగు వారిని, చుట్టుపక్కల ప్రతి కుటుంబాన్ని మేలులతో నింపండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. రేపటి దినము కొరకు మమ్మలను, మా దాసులను బలపరచి, స్థిరపరచి నీ వాక్యము చేత నింపండి ప్రభా. ఈ కూడికని మహిమార్థమే జరిపించుకున్నందుకు నీకే లెక్కలేని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.